బాధింపబడుతున్న పీడింపబడుతున్న ఓ వర్గానికి అతను ఓ భరోసా, ఓ బాధ్యత కాదు. ఆ భరోసా బాధ్యత వెనుక ముడుపులు ఉన్నాయి, ప్యాకేజీలు ఉన్నాయి అనేటువంటిది ఓ ఆరోపణలు విమర్శలు ఎలా ఉన్నప్పటికీ ఆ గొంతుక ఎటువైపు వెళుతుంది, ఎటువైపు వాలిపోతుంది అనేటువంటిదే ఇప్పుడు సమాధానం వెతుక్కోవాల్సినటువంటి ప్రశ్న. లెట్స్ ఇన్వైట్ మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత హైకోర్టు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాతు. శ్రవణ్ సార్ నమస్తే, వెల్కమ్ టు డయల్ న్యూస్ సార్. థ్యాంక్ యూ. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీకి ఓ బలమైన గొంతుక మీరు, అంటే నాట్ డైరెక్ట్లీ అండ్ బై ద సేమ్ వే అప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ను వ్యతిరేకించిన వాళ్ళందరికీ మీరే బలమైన గొంతుక. మాజీ న్యాయమూర్తి, సెన్సేషనల్ అడ్వకేట్, అన్నింటికీ మించి ఓ దళిత మేధావిగా, ఒక పార్టీ ప్రెసిడెంట్, ఓ పార్టీ ప్రెసిడెంట్, జేబీ భారత్ పార్టీ ప్రెసిడెంట్ గా కూడా శ్రవణ్ గారు. రెండు ఆరోపణలు ఉన్నాయి. టీడీపీకి అమ్ముడు పోయారు, టీడీపీ దగ్గర ప్యాకేజ్ తీసుకుని జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించారు అని చెప్పి ఒప్పుకుంటారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టీడీపీకి అమ్ముడుపోయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తిట్టుంటే ఇప్పుడు ఈ రోజున టీడీపీని తిడుతున్నప్పుడు ఊరుకుంటారా? నెంబర్ 1 ప్రశ్న, మీరే సమాధానం చెప్పాలి. ఐఎమ్ ఆస్కింగ్ యూ ఓన్లీ. ఓకే, స్ట్రైట్ క్వశ్చన్. నేను 2024 జూన్ 11 దాకా తెలుగుదేశం దగ్గర ప్యాకేజ్ తీసుకొని వైఎస్ఆర్ పార్టీని తిడితే, లేదంటే జనవరి అనుకో, ఎందుకంటే జనవరి ఫిబ్రవరి నుంచి మళ్ళీ నా వాయిస్ తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉంది, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉంది. ఏప్రిల్ వరకు, మార్చి ఫిబ్రవరి 2024 వరకు అనుకోండి. ఇప్పుడు 4 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం రాగానే నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిట్టడం మొదలు పెడితే తెలుగుదేశం ప్రభుత్వం ఏమంటుంది? ఏంట్రా నువ్వు మా దగ్గర ప్యాకేజీలు డబ్బులు తీసుకొని నువ్వు వైఎస్ఆర్ ప్రభుత్వం మీద ఫైటింగ్ చేసి ఈరోజు ఏంటి మా మీద ఎగిసిపడుతున్నావు ఏంటి? నువ్వు తోలు తీస్తాము, ఇదిగో నీ దగ్గర నువ్వు తీసుకున్న డబ్బులన్నీ ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దని చెప్పేసి మాట్లాడరా? ఒకవేళ వాళ్ళు ఇచ్చింది నిజమైతే, మీరు తీసుకుంది నిజమే అనుకుంటే ఆధారాలు ఉంటాయి సార్ రాజకీయాల్లో? ఎవరు ఉండాల్సిన అవసరం లేదు, కానీ చెప్తారు కదా. ప్యాకేజ్ స్టార్ నువ్వు మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీని ప్రయత్నించేటప్పుడు మా దగ్గర ప్యాకేజ్ తీసుకొని మాట్లాడినోడివి, మా దగ్గర లబ్ధి పొంది మాట్లాడినోడివి, ఈరోజు నువ్వేంటి మమ్మల్ని విమర్శిస్తున్నావు అని తెలుగుదేశం పార్టీ అనదా? ₹1 ఇచ్చినా అంటుందా? అంటుంది. ఎందుకు మాట్లాడటంలో తెలుగుదేశం పార్టీ? ఏ ఒక్కనాడు కప్పు కాఫీ కూడా తెలుగుదేశం పార్టీ దగ్గర తాగిన చరిత్రే లేదు నాకు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 15 మంది మినిస్టర్లు, 24 మంది మినిస్టర్లు, 10 మంది మినిస్టర్లు నా క్లయింట్లో నా ఆఫీస్కి వచ్చి నా కాఫీ నా టీ తాగి ఇక్కడి నుంచి వెళ్ళినోళ్ళే, ఇంక్లూడింగ్ స్పీకర్తో సహా, హోమ్ మినిస్టర్తో సహా. అడగండి ఎవరినైనా. తెలుగుదేశం పార్టీలో నేను ఛాలెంజ్ చేస్తున్నా, తెలుగుదేశం పార్టీలో జడా శ్రావణ్ కుమార్ ఇదిగో మా దగ్గర ₹1000 తీసుకున్నాడు, మా పార్టీ దగ్గర నుంచి ఇతనికి ₹1000 వెళ్ళింది అని ఒక్క ₹1000 ఆధారం చూపించమని ఒక్క మాట ఈవెన్ ఇండైరెక్ట్గా అనమని చెప్పండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. సూపర్ 6 సూపర్ హిట్, ఒకవేళ ఎవరైనా కూడా సూపర్ 6 సూపర్ హిట్ కాదంటే నిలదీయండి, నిగ్గతీయండి అని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. వాట్ ఈస్ యువర్ విజన్? సూపర్ హిట్టా కాదా? సూపర్ 6లో నాకు తెలిసి ఫస్ట్ హామీ ఏంటో గుర్తుందా మీకు? 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి. ఎంత? 2000 సంథింగ్. 3000 ఇచ్చారా? లేదు. ఇంకా సూపర్ 6 ఎక్కడుంది? సూపర్ 6 ఎక్కడుంది? మొదట్లోనే ఆదిలోనే హంషపాదం 20 lakhs ఉద్యోగాలను ₹3,000 నిరుద్యోగ భృతి ఎక్కడికి వెళ్ళింది? అయిపోయింది. ప్రతి ఇంట్లో స్త్రీకి ₹1,500 ఎక్కడికి వెళ్ళింది? ఉచిత సిలిండర్లు 3 సిలిండర్లు ఎక్కడికి వెళ్ళింది? ₹15,000 ₹13,000 ఇచ్చారు. ₹20,000 అన్నదాతకని ₹14,000. అందులో 7,000 కేంద్ర ప్రభుత్వం, 7,000 రాష్ట్ర ప్రభుత్వం రైతులకి. ఎక్కడుంది ఇది? సూపర్ 6 ఎక్కడ చేశారు? మహిళలకు ఉచిత బస్సు ఇచ్చి 5 బస్సులకు మాత్రం ఇచ్చి మిగతా 11 సర్వీసెస్కి ఎలోవల్ చేయలేదు. వాట్ ఈస్ దిస్? వాలంటీర్లను 10,000 ఇస్తామని మళ్ళీ వాళ్ళని జాయిన్ చేసుకుంటామన్నారు. చేసుకున్నారా? వాలంటీర్లను జాయిన్ చేసుకుంటామని చెప్పలేదా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు? చెప్పారా? ఎందుకు సూపర్ ఎందుకు చేయలేదు? ఇవన్నీ మాటలు చెప్పటం వేరు, పనులు చేయటం వేరు. సంపద సృష్టిస్తాను, ఇంతకి పథకాలు ఇస్తాను అని అన్నారు. సంపద ఎక్కడ సృష్టించారు? ఈ 17 నెలల్లో ₹2,25,000 అప్పు చేశారు. ఏం చేశారు ఆ ₹2,25,000?
ఏం డెవలప్ చేశారు చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను అంటే అదేదో నేనేదో నా పర్సనల్గా అడగటం లేదండి. ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ఉంది. గత ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీగా లేదని చెప్పి మీకు అధికారం ఇచ్చారు. మీకు ట్రాన్స్పరెన్సీ మీకు ప్రధాన ఎజెండా. ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇదిగో మేము అన్ని ఉద్యోగాలు కల్పన చేసాం, ఇన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి, ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఇంత అప్పు తీసుకొచ్చాం, ఇంత డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసాం. వాట్ రాంగ్ విత్ యూ? గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని కోరుకోవటంలో తప్పు లేదు. 2025లో కూడా మీరు ఏం చేస్తున్నారో ఎవరికి చేస్తున్నారో ఏమీ చెప్పకుండా నా రామరాజ్యం మాటలు చేసిన మాట్లాడేవాడు, రేపు చేసిన అడిగేవాడు లేడంటే ఎట్లా? అక్కడ ఫ్లైట్ ఎక్కితే గన్నవరంలో దిగితే మళ్ళీ చిత్తూరులోనో శ్రీకాళహస్తిలోనో విశాఖపట్నంలోనో మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ ఎక్కితే మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ నుంచి మళ్ళీ గన్నవరం ఎక్కితే గన్నవరం నుంచి మళ్ళీ మాదాపూర్కి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పవన్ కళ్యాణ్ వెళ్తుంటే ఒక మినిస్టర్కి ఎక్కడుందండి స్పెషల్ ఫ్లైట్ దేశంలో? వంగల్పూడి అనితకి ఎందుకు ఇవ్వటంలా? డోలా వీరాంజనేయ స్వామికి ఎందుకు ఇవ్వటంలా? లేకపోతే హెల్త్ మినిస్టర్కి వెళ్ళటం? నేను వైజాగ్ వెళ్ళినప్పుడల్లా కనీసం 2-3 మినిస్టర్లు నా ఫ్లైట్లో ఉంటారు 3,500 రూపాయల టికెట్లో. మరి మినిస్టర్లు అందరూ 3,500 రూపాయల టికెట్ కొనుక్కొని 40-50 మంది ప్యాసింజర్లు తిరుగుతుంటే హూ ఆర్ యూ? నీకేంటి హోదా ఉంది? కాన్స్టిట్యూషన్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ లేదు. మినిస్టర్లకి ఏం అధికారాలు ఉంటాయో, మినిస్టర్లకి ఏం పర్క్స్ ఉంటాయో నీకు అవే ఉంటాయి. నీకు స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ హెలికాప్టర్ ఎందుకు ఇస్తున్నారు? ఎవరు అధికారులు ఇచ్చే అధికారులు ఎవరు? తోలు తీసి రేపు అధికారి దగ్గర వాడి పెన్షన్లో అయినా సరే కట్ చేపిస్తాను నేను, అందులో డౌటే లేదు. 2029లో ₹1 కూడా పవన్ కళ్యాణ్ ఖర్చు పెట్టిన బిస్కెట్తో సహా అది ఎంటైట్ల్మెంట్ ఉంటేనే పెట్టాలి. పవన్ కళ్యాణ్కైనా కాదు, ఎవరికైనా సరే. ప్రజల సొమ్ము అండి ఇది. బేదారుపులు అరుస్తారు మీరేమో. 5,000 రూపాయలు మెడికల్, 5,000 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీ పెట్టమంటే డబ్బులు ఉండవు. 2,50,000 నా 25,000 కోట్లు అప్పు చేశారు. మెడికల్ కాలేజీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకి సీట్లు వస్తాయని మీకు దొబ్బడాయి. ఇవన్నీ ఏంటి సార్ చెప్పుకుంటా పోతే 24 గంటలు పెడుతుంది ప్రభుత్వం. మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణ పేరుతోటి లేదంటే పీపీపీ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ తోటి వైసీపీ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. అండ్ బై ది సేమ్ వే మీరు కూడా దానిపైన పెద్ద ఎత్తున ఉద్యమించారు, అన్ని పార్టీలను కలుపుకొని. టు బీ ఫ్రాంక్ మాట్లాడుకుందాం శ్రవణ్ గారు, ఫెయిల్ అయ్యారా, సక్సెస్ అయ్యారా? నాకైతే మీరు ఊహించినంత ప్రజాదరణ రాలేదు అని అనిపిస్తుంది కదా. ఎప్పుడు కూడా ఒక ఉద్యమాన్ని కాదు ఫెయిల్. ఇప్పుడు అమరావతి 1700 రోజులు జరిగింది. 1700 రోజుల తర్వాత మొదటి రోజు సక్సెస్ అయ్యారా? కాలేదు. మరి 1700 రోజుల ఉద్యమం అహర్నిశలు చేసినటువంటి మహిళా మనులు, రైతులు, చిన్నపిల్లలు 1700 రోజులు సుదీర్ఘంగా జరిగితే ఒకరోజు గెలిచాం. 1857లో సిపాయిల తిరుగుబాటు వస్తే 1847లో స్వతంత్రం వచ్చింది. అప్పుడే వచ్చేసింది ఏంటి? మొదటి రోజున సిపాయిల తిరుగుబాటు అప్పుడే. ఉద్యమం ఏది కూడా ఒకరోజు మీకు లక్ష్యాన్ని చేర్చదు. ఇట్ ఇస్ సుదీర్ఘమైన పోరాటం అది. కనీసం మీ వాయిస్ని ప్రజలు వినడానికి సిద్ధంగా ఉన్నారని అనిపించింది సార్. ప్రజలు వినడానికి సిద్ధంగా లేకపోతే మేము వాళ్ళని పట్టుకొని వచ్చి కూర్చోబెడతామా? అమరావతి రైతులు చెప్పినప్పుడు ప్రజలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? 3 రాజధానులు అని చెప్పి దానికి కౌంటర్ ఇంకోటి తయారు చేసి పెట్టారు. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే. ఎందుకు వెయిటింగ్? వస్తుంది. 470 ఓట్లు వచ్చినాయి జడా శ్రావణ్ కుమార్కి, 500 ఓట్లు వచ్చినాయి జడా శ్రావణ్ కుమార్కి అని మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఈ రాష్ట్రంలో జడా శ్రావణ్ కుమార్ ఏందో చూపించే రోజు వస్తుంది. అంబేద్కరిజం ఏందో చూపించే రోజు వస్తుంది. 10 ఏళ్ళు పట్టచ్చు, 15 ఏళ్ళు పట్టచ్చు, 20 ఏళ్ళు పట్టచ్చు. బట్ అల్టిమేట్గా చేసి తీరుతాం. చంద్రబాబు నాయుడు రేపు 2029లో అధికారం కోల్పోయి బోర్ని యాడవటం ఈ మీడియా కళ్ళతో ఈ రాష్ట్రంలో ప్రజలకు చూపించి తీరుతాను నేను. వైసీపీ కూడా అదే అంటోంది. 2029లో ప్రభుత్వం మార్పు ఖచ్చితము, 100% వస్తున్నాం గ్యారంటీగా. జగన్ 2.0 అంటోంది. ఇప్పుడు మీరు కూడా అదే చెప్తున్నారు. ఖచ్చితంగా 2029లో ఎస్సీ ఎస్టీల వర్గీకరణ సంబంధించి కూడా ఎస్సీ ఎస్టీల వర్గీకరణ చేసి ఈరోజు దళితులు జీవితంలో కలగకుండా చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు నెత్తి మీద గుడ్డేసుకుని రేపు ఎందుకు చేశాను ఎస్సీ వర్గీకరణ, ఈరోజు నాకు నా అధికారానికి బొక్కబడిపోయిందని బాధపడే రోజు కోసం నేను వెయిట్ చేస్తున్నాను. 2029లో కూటమి కుప్పకూలిపోతుంది అని మీరు వైసీపీ అంటోంది శ్రవణ్ కుమార్ గారు. రాబోయేటువంటి ఇంకో 15 ఏళ్ళు కూడా మేమే ఉంటాం అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అండ్ బై ది సేమ్ వే చంద్రబాబు నాయుడు, లోకేష్ అంటున్నారు. ఎవరి కళ్ళకి అంటున్నారు ఇక్కడ? ఎవరి కళ్ళల కన్నా అల్టిమేట్గా ప్రజలు నిర్ణయాధికారం. వైనాట్ 175 అన్నాడు. ఏమైంది? నేను ఆ రోజు చెప్పా, తప్పయ్యా అమరావతిని మార్చమాక అన్న. విన్నావా? వినలే. 3 రాజధానులు వద్దు నాయనా అని చెప్పిన. వినలా. ఎస్సీలు ఎస్టీలు కొట్టి చంపుతున్నారా బాబు, ఏదో ఒక కమిటీ వేసి. విన్నారా? వినలేదు. 3 లక్షల కోట్లు పెంచాను నేను, వైనాట్ 175 అన్నారు. ఏమైంది? నేను ఇప్పుడు కూటమి కూడా అదే చెప్తున్నా.
15 సంవత్సరాలు అంటున్నారు. ఏం లేదు 15 సంవత్సరాలు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే 50 ఓట్లు 50 సీట్లు కూడా రావాలి. ఇది నా మాట కాదు. ఇది తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అధినేత దగ్గర ఉన్న సర్వే రిపోర్టు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి అంచనా. ఐ వాంట్ హుక్ ఆన్ యూ హియర్. ఏదో ఒక దగ్గర మీరు ఈవీఎంస్ పైన మీకు అనుమానాలు ఉన్నమాట వాస్తవమే అని నేనే విన్నాను. ఐ రైట్ ఆర్ నాట్? ట్రూ. ఓకే, మీకు నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఉంది అని మీరు ఇప్పటికి కూడా నమ్మితే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వాళ్ళకి 50 సీట్లు రావంటున్నారు. లేదు కాస్త ముందుకు పోయినా కూడా 2029లో ప్రభుత్వ మార్పు ఖచ్చితం అంటున్నారు. మరి ఇదే ఈవీఎంలు కూడా అప్పుడు కూడా ఉంటాయి కదా శ్రవణ్ గారు, ఎట్లా వస్తుంది? ఇప్పుడు 2019లో కూడా ఈవీఎంలు ఉన్నాయి కదా, మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ 23 సీట్లు వచ్చింది? అప్పుడు ఆయన కూడా అన్నారులేండి ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పి. ఇట్స్ బికాస్ జస్టిస్ నాట్ ఓన్లీ టు బి డన్, ఇట్ సీమ్స్ టు బి డన్. ఎస్, ఎలక్షన్ జరుపుతున్నామని కాదు, ఎలక్షన్ జరిపామని కాదు, ఎలక్షన్ జరుపుతున్నామని ఇంప్రెషన్ కూడా ఇవ్వాలి. అరే జీరో డోర్ నెంబర్ల మీద 10 లక్షల ఓట్లు 5 లక్షల ఓట్లు కనపడుతుంటే హౌ కెమ్ ఏ కామన్ మ్యాన్ విల్ బిలీవ్ ది డెమోక్రటిక్ సిస్టమ్ అండి, డెమోక్రసీని, ఎలక్ట్రల్ సిస్టమ్ని హౌ కెన్ హీ బిలీవ్? నేనైనా మీరైనా ఇంకొకళ్ళైనా అరే ఒక సిస్టంలో ఎలక్షన్ కమిషను భారతీయ జనతా పార్టీ కాళ్ళ దగ్గర వాళ్ళు ఒక బానిసల్లాగా పనిచేస్తుంటే ఎట్లా? హౌ కమ్ వీ బిలీవ్ కామన్ మ్యాన్? హౌ కమ్ యూ కేమ్ టు ద మెయిన్ పాయింట్. రాజకీయ పార్టీల్లో వణుకు పుట్టించింది, వెన్నులో ఒక భూకంపం లాంటి తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషన్. ఒకప్పుడు టీఎన్ శేషన్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు, యాజ్ యూ సెడ్ దట్, ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ బీజేపీ చేతిలో పావుగా, ఇంకా మాడాలంటే బానిసగా ఉన్నారు అనేటువంటిది ఇప్పుడు ప్రధానమంత్రి ఆరోపణ. కొన్ని సందర్భాల్లో అది నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది కూడా. ఇటువంటి గడ్డు పరిస్థితుల మధ్య రాబోయేటువంటి రోజుల్లో మార్పు తథ్యం అనేటువంటి ఆశ మీకు ఎట్లా చిగురిస్తుంది? ఏమో 2029లో బ్యాలెట్ రావచ్చేమో. ఎవరు చెప్పారు సాధు? గుర్రం ఎగరొచ్చేమో. 2029లో రాహుల్ గాంధీ మా పోరాటం ఫలించి బ్యాలెట్ రావచ్చేమో. లేదో రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి, జడా శ్రవణ్ కుమార్ బీజేపీ కలవచ్చేమో. లేదా మళ్ళీ ఈవీఎంలో మాకు ఫేవర్గా రావచ్చేమో. ఎవరు చెప్పగలరు? నేను అనేది ఏంటంటే రాజకీయం అనేది రేపు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు, ఈరోజు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. నేనేమంటానంటే అల్టిమేట్గా రాజకీయం ఎలాగ మారినా ఏం మారినా సిస్టమ్ అనేది సిస్టమ్ లాగా వర్క్ చేయాలి. ప్రజలకి సిస్టమ్ వర్క్ చేస్తుందన్న ఇంప్రెషన్ కూడా ఇవ్వాలి. సో ఎలక్షన్ కమిషన్ యొక్క ట్రాన్స్పరెన్సీ గురించి, ఎలక్షన్ కమిషన్ యొక్క నిబద్ధత గురించి, ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కండక్ట్ చేసే విధానం గురించి దేర్ ఆర్ సర్టన్ డౌట్స్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్. ఇట్ ఈస్ ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ టు క్లారిఫై. అవును. సో అది లేకుండా ఎలక్షన్ ఏది ఏమైనా జరగని అబ్బా, 2029లో కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం ఖాయం. మీరు అనుకుంటే సరిపోదుగా? నేను కాదు, ప్రజలు అనుకుంటున్నారు. ప్రజల మాట నేనే చెప్తాను. 2024లో జగన్మోహన్ రెడ్డిని ఎట్లయినా సరే దింపాల్సిందే అని చెప్పి ప్రజలు, కొన్ని వర్గాల వాళ్ళు అనుకున్నారు కాబట్టి వచ్చింది. అంటే ఇప్పుడు ఈ స్థాయిలో వ్యతిరేకత కూటమి మీద ఉందా, ఇక ముందు వస్తుందా అని? వచ్చింది ఆల్రెడీ. ఇది నా రిపోర్టు, మీ రిపోర్టు కాదు. మీరు తెలుగుదేశం అధికార పత్రిక ఆంధ్రజ్యోతి ఈనాడు చదవరా? చదువుతాను, అప్పుడప్పుడు చురకలు పడుతున్నాయిలేండి. 70 మంది ఎమ్మెల్యేల మీద ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే ఓడిపోతారని సర్వే రిపోర్ట్ వాళ్ళే కదా పబ్లిష్ చేసింది. గవర్నమెంట్ జీవోతో సమానం ఆ పత్రికలో. అంతే. మరి మీరు అది చదివి కూడా మళ్ళీ నాతో అట్లా మీకు నమ్మకం ఉందంటే ఎట్లా? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, అందుకనే వీళ్ళు నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చేసారు. ఇంకోటి కూడా చెప్తాను నేను, ఈ పార్టీలు మళ్ళీ రాము అన్నది వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, వాళ్ళకి మళ్ళీ రాము మనం అని. అందుకనే పవన్ కళ్యాణ్ వీలైనంత 2029 వరకు ప్రజలకు చేసేది లేదు, పోడు లేదు, వీలైనంత వరకు మనం ఎంతో కొంత వెనకేసుకోవటం ఉత్తమం అని ఆయన అభిప్రాయంగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో 2026 ఏప్రిల్ మే నెలలో నారా లోకేష్ ముఖ్యమంత్రిని చేసి ఈయన రిటైర్మెంట్ రాజకీయాల నుంచి వెళ్ళిపోవాలని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో 2026లో ఎట్ ఎనీ టైమ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ నారా లోకేష్ వుడ్ బి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. సో 2029కి వస్తుంది అధికారం. ఒకవేళ రాకపోతే శాశ్వతంగా ఉండదు. తెలుగుదేశం పార్టీకి చివరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీరు చెప్పినట్లుగా జరిగిందే అనుకుందాం. 2029లో జైభీం పార్టీ అధ్యక్షుడిగా ప్రజల్లో మార్పు కోరుకునే, ప్రజాస్వామ్యంలో మార్పు కోరుకునే ఒక వ్యక్తిగా
మీరు ఎక్కడ ఉంటారు, ఎటువైపు ఉంటారు? అసెంబ్లీలో ఉంటాను. ఒక అత్యున్నతమైన కాన్స్టిట్యూషనల్ పోస్టో లేకపోతే ఇంకో పోస్ట్లో ఉంటాను. ఎలా ఉంటారు ఏంటి అనేది అది నాకు నా మనసుకు తెలుసు. మీకు రోడ్ మ్యాప్ ఉంది, నాకు ఆ నమ్మకం ఉంది. ఆ రోడ్ మ్యాప్ మాకు కూడా చెప్పొచ్చు కదా. రోడ్ మ్యాప్ అంటే రాజకీయాల్లో మనం అనుకున్నది యాంటిసిపేట్ చేయలేము సార్. ఇప్పటికిప్పుడు అయితే ఒకటైతే కన్ఫర్మ్, జడా శ్రావణ్ కుమార్ అసెంబ్లీలో ఉంటాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం సాక్షిగా ఒక పోస్టుకు ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆ ప్రమాణ స్వీకారం చేసే పోస్ట్ ఏంది అనేది మీరు వెండి తెర మీద చూడటం. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎందుకు తెలుగుదేశంతో బెడిసి కొట్టింది, ఎక్కడ కొట్టింది? కేవలం డబ్బులు ఎక్కువగా డిమాండ్ చేశారు, సీట్లు ఎక్కువగా డిమాండ్ చేశారు. నేను లాస్ట్ ఇంటర్వ్యూలో ఇట్ వాస్ రాంగ్లీ కమ్యూనికేటెడ్. నేనేం చెప్పదలుచుకున్నానంటే సాధు, మీరు ఇంతకుముందు చెప్పిన దానికి కంటిన్యూషన్గా చెప్తున్నా. నేను 2019 నుంచి 2024 వరకు రకరకాల కేసులు 5,000 కేసులు వేశాను. మీరే చెప్పారు. అవును సార్, అవును. విపరీతంగా పేద ప్రజల దగ్గర నుంచి లేకపోతే పెద్ద పెద్ద కార్పొరేట్ కేసులు, సుప్రీంకోర్టు కేసులు, హైకోర్టు కేసులు, నేషనల్ కమిషన్, నేషనల్ కన్జ్యూమర్ ఫోరం, ఇలా కేసులు చేసి ఒక 25 crores వరకు సంపాదించాను. కానీ మొత్తం ప్రజల కోసమే ఖర్చు పెట్టినా. నా దగ్గర ఏమో ₹1 లేదు, ₹1 ఆస్తి లేదు, ₹1 అప్పు లేదు. ఎందుకు ఖర్చు పెట్టుకున్నారు అంటే మరి ఏం చేస్తాం, ఉద్యోగం అనేసి బయటకు వచ్చాం. జడ్జి పోస్ట్ మొదలుకొని ఏ ఎదవైనా సరే లాయర్ అవుతాడా ఈ దేశంలో? 20 సంవత్సరాల సర్వీస్ వదిలేసుకుని ఎవడైనా రాగలుగుతాడా? నేను తప్ప. నేను వచ్చి నేను అనుకున్నా ఈరోజు 10 లక్షలు వచ్చినాయి, మనం తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటే ఇంక రావడానికి ఎందుకు వచ్చాం బయటికి? ఆ జడ్జి పోస్ట్లోనే ఉంటే చక్కగా నెలకు 3 లక్షల జీతం, కంఫర్టబుల్ లైఫ్ ఉండేది కదా. బయటకు ఎందుకు వచ్చాం? రాజకీయాలు చేయడానికి వచ్చాం. రాజకీయాలు ఎవరి డబ్బుతో చేయాలి? మన డబ్బుతోనే చేయాలి. మనకి ఎవడు రూపాయి ఇవ్వడు. అవును. మరి మన డబ్బుతో చేయాలంటే మనకి వచ్చిన డబ్బులని దాచిపెట్టుకుంటూ ఉంటే రాజకీయాలు ఎట్లా చేస్తాం? ఇల్లు కొనుక్కోవాలి, వాకిలు కొనుక్కోవాలి, పొలాలు కొనుక్కోవాలనుకుంటే రాజకీయాలు చేయలేము. ఈరోజు ₹1,00,000 వస్తే తెల్లవారే రౌండ్ టేబుల్ పెడతా. ఈరోజు ఒక 5 లక్షలు వస్తే ఒక మీటింగ్ పెడతా. ఒక 10 లక్షలు వస్తే ఒక బహిరంగ సభ పెడతా. ఏదో రకంగా ఏదో ఒక విధంగా వచ్చిన డబ్బుల్ని దేవుడి దయ వల్ల అలా 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 రొటేషన్ చేసుకుంటూ రాష్ట్ర రాజకీయాలు చేసుకుంటూ వచ్చాం. సో ఇట్లా ఖర్చు పెట్టిన ఖర్చు మొత్తంలో జడా శ్రావణ్ కుమార్ ఎంత లాభపడ్డారంటే ప్రపంచానికి తెలిసాడే కానీ రాజకీయంగా లబ్ధి ఏం పొందలే. ఎందుకు పొందలేదు? ప్రపంచానికి జడా శ్రావణ్ కుమార్ తెలిసాడు, కానీ అల్టిమేట్గా లబ్ధి పొందింది తెలుగుదేశం పార్టీ. అవును. ఎందుకు తెలుగుదేశం పార్టీ పొందింది అంటే ఇప్పుడు నేను ఈ 5 సంవత్సరాలు ఉద్యమం చేస్తా, అల్టిమేట్ లబ్ధిదారులు ఎవరు? వైఎస్ఆర్సీపీనే. నేను 5 సంవత్సరాల్లో పోరాటం చేసిన సందర్భంలో జగన్ మీద వచ్చిన వ్యతిరేకత మొత్తం ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది అంటే తెలుగుదేశం అకౌంట్లోకి వెళ్ళింది. తెలుగుదేశం వాళ్ళు వచ్చినప్పుడు సార్ మరి అలయన్స్ ఉందా ఏంటి, మీరేంటి మీ పరిస్థితి, జాయిన్ అవుతారా టీడీపీలో లేకపోతే మీరేంటి పరిస్థితి అన్నప్పుడు అప్పుడు నేను టీడీపీలో జాయిన్ అయ్యే ప్రసక్తి లేదు. మీరు నాకు మినిస్టర్ పోస్ట్ ఇచ్చినా నేను జాయిన్ అవ్వను. నా జీవితం అంబేద్కరిజంతో పోవాల్సిందే. నేను జడా శ్రావణ్ కుమార్గా అంబేద్కరిజంతోనే పుట్టాను, అంబేద్కరిజంతోనే చచ్చిపోతాను. నేను జై భీమ్రా భారత్ పార్టీలో ఉంటాను. ఒకవేళ నేను రాజకీయాల్లో నేను గెలవలేకపోతే నేను అడ్వకేట్గా ఉండిపోతాను తప్ప ఏ రాజకీయ పార్టీలో చేరను. ఇంకో రాజకీయ పార్టీ కండవ నా మెడలో పడదు. సో కాబట్టి దయచేసి మీరు ఏదైనా చేయాలి అనుకుంటే మీరు నాతో అలయన్స్ పెట్టుకోవటమా, నాకు కొన్ని సీట్లు ఇవ్వండి అని అడిగాను. ఇనీషియల్గా తెసాడు ఓకే, నెగోషియేషన్ జరిగింది, కొంచెం అటు జరిగింది. నేను అన్నాను సార్ నేను చాలా అమౌంట్ ఖర్చు పెట్టినా, నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు, మీరు నాకు ఒక 2 సీట్లు 3 సీట్లు ఇవ్వండి, దానికి సంబంధించిన ఖర్చు ఏదైనా చిన్న ఖర్చులు ఉంటే అది మీరే పెట్టుకోండి, మా వాయిస్ అసెంబ్లీలో ఉండాలి. ఇప్పుడు మా జనాలకి మేము అసెంబ్లీలో రాజకీయంగా ఎదగాలనుకోవటం తప్పులేదు కదా. రాజకీయంగా నేను మీ దగ్గరకు వచ్చి మినిస్టర్ అవ్వటం వల్ల ఉపయోగం లేదు. అసెంబ్లీలో ఇప్పుడు ఎంతమంది మాట్లాడారు అసెంబ్లీలో? సో ప్రజా సమస్యలను అడ్రస్ చేయాలంటే నేను ఇండిపెండెంట్గానే ఉండాలి, నాకు పార్టీ ఉండాలి, అప్పుడే నేను చేయగలుగుతా. మీకు అంతగా నా మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, నేను ఇంత ఖర్చు పెట్టినాను, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టినాను, దానిలో మీరు కొంత నాకు రేపొద్దున అధికారికంగా నేను ఏదైనా టికెట్ ఇచ్చినప్పుడు దానికి మీరు చూసుకోండి అన్న డిస్కషన్ జరిగింది తప్ప నేనేదో డబ్బులు డిమాండ్ చేశాను. డిమాండ్ చేయడానికి అదేమన్నా ప్రామిసరీ నోట్ డెట్టా డిమాండ్ చేయడానికి? అదేం కాదు. వాళ్ళు కాదు అన్నారు, సరే అయిపోయింది, అంతటితో అయిపోయింది. ఇంకా వాళ్ళకి మనకి రాజకీయంగా ఇప్పుడు ఒక డిస్కషన్ జరిగినప్పుడు నేను కొంచెం బోల్డ్గా ఓపెన్గా చెప్పిన అంతే.